ఇక డబ్బు సంపాదించేందుకు కేటుగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు. నకిలీ పత్రాలను సృష్టిస్తూ ఆస్తులు కొలగొట్టేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా అదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇలాంటి కుట్ర వెలుగు చూసింది. అదోనికి చెందిన ఈశ్వరప్ప చనిపోయినట్లు భాస్కర్ అనే వ్యక్తి నకిలీ డెత్ సర్టిఫికేట్ ఇక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లను సృష్టించారు. ఈశ్వరప్పకు చెందిన 6 ఎకరాల 51 సెంట్ల భూమిని భాస్కర్ పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఈశ్వరప్ప అతని కుమారులు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు భాస్కర్ సబ్ రిజిస్టర్ తో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సర్వే నంబర్ 6 ఎకరాల 51 సెంట్లు మా భూమి ఎన్హెచ్ లో పోయింది కాబట్టి మిగతా భూమి 600 ఎవరో మా నాయనని చంపి వాళ్ళ పేరు పైన డెత్ సర్టిఫికేట్ ఒకటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పుట్టించి మా ప్రాపర్టీని వేరే వాళ్ళ పైన రిజిస్టర్ చేసుకున్నారు. దీంట్లో రిజిస్టర్ ఎంత వాటా ఉందో తెలియదు కానీ రిజిస్టర్ ఆఫీస్లో ఇది సెకండ్ టైం ఇది ఇలాంటి ఫ్రాడ్ జరగడము. ఇలాంటివి వేరే చర్యలు తీసుకోకూడదని మేము కోరుకుంటున్నాం. రిజిస్టర్ వాల్యూ ప్రకారం 3,90,60,000 6 ఎకరాల 51 సెంట్లు. డెత్ సర్టిఫికేట్ కూడా ఒకసారి ప్రూఫ్ తహసీల్దార్ ఆఫీస్ నుంచి కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పర్సన్ బతికే ఉన్నాడు. ఇక్కడ 2009లో ఇచ్చారు, 15/7/2009లో ఇచ్చారు. ఇంకోటి ఏమంటే ఏ విధంగా ఇచ్చారంటే ఎగిటి ఈశ్వరప్ప ఊరా సుబ్బారాయుడు అని ఇచ్చారు డెత్ సర్టిఫికేట్. ఇంకోటి ఏమంటే డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది కూడా పంచాయతీ ఆఫీస్ రేణుక పంచాయత్ సెక్రటరీ ఇస్తారు గ్రీనింగ్, ఎవరో రేణుక అంట. ఇంకోటి ఫ్యామిలీ మెంబర్ డెత్ సర్టిఫికేట్ వచ్చి ఇంకో చాలా పెద్ద విషయం ఏమంటే మా నాయన 15/7/2009లో చనిపోతే ఇది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ 23/6/2009లో పుట్టించారు. అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పుట్టించిన తర్వాత డెత్ సర్టిఫికేట్ పుట్టించారనమాట. అది కూడా ఎట్లా ఎగిటి ఆమ్దాల భాస్కర్ సన్ 28 మ్యారీడ్, ఓన్లీ ఒకటే ఉన్నట్టు కానీ భార్య కూడా లేదన్నట్లు చెప్పారు. డెత్ సర్టిఫికేట్ ఇస్తున్నారు ఆదోళనలో ఎంత గరాల కోసం మౌన్ ఈశ్వరప్ప ఎగటి ఆయన రైట్. ఇక డబ్బు సంపాదించేందుకు నకిలీ సర్టిఫికేట్లను సృష్టించి సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేసిన ఘటన కర్నూలు జిల్లా అధోనిలో చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్ కుమార్, జమీమా ఏదైతే నకిలీ పత్రాలను సృష్టించి కోట్లు విలువ చేసే భూమిని కాజేయాలని ఏదైతే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఒక వ్యక్తి చనిపోయాడని ఆయన వారసులు తానే అని చెప్పి ఆ నంద్యాలకు చెందిన ఆముదాల భాస్కర్ అనే వ్యక్తి ఎవరైతే ఈశ్వరప్ప ఉన్నారో అతను చనిపోయాడో అతను వారసులు తానే అని చెప్పి ఏదైతే ఈశ్వరప్పకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లను సృష్టించి 6.51 ఎకరాల భూమిని నంద్యాలకు చెందిన మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే ఈశ్వరప్ప కుమారులు ఎవరైతే ఉన్నారో సునీల్ అలాగే మోహన్ కుమార్ విషయాన్ని ఆలస్యంగా తెలుస్తున్నారు. ఏదైతే 31 తేదీన ఈ ల్యాండ్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే ఆన్లైన్ లో నమోదు చేసే క్రమంలో ఈ ఏదైతే తమ తండ్రి పేరు కాకుండా వేరే పేరు రావడంతో ఎవరైతే మోహన్ కుమార్ ఉన్నారో సబ్ రిజిస్టర్ కార్యాలయం గురించి జరిగింది. అక్కడ మొత్తం వ్యవహారం అంతా బయటికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ విధంగా ఏదైతే నకిలీ పత్రాలు సృష్టించి మరీ రిజిస్ట్రేషన్ చేసినా కూడా సబ్ రిజిస్టర్ తో పాటు మిగతా సహకరించిన సిబ్బంది ఎందుకు ప్రశ్నించలేదని చెప్పి వారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వారు ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా నకిలీ పత్రాలు సృష్టించిన వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడనే రిజిస్టర్ కార్యాలయంలో బైఠాయించడం జరిగింది. ఏదైతే పోలీసులకు కూడా ఎవరైతే ఈశ్వరప్ప ఎవరైతే ఉన్నారో ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా సబ్ రిజిస్టర్ పైన ఏదైతే సబ్ రిజిస్టర్ కావచ్చు, ఇటు రిజిస్టర్ చేసిన భాస్కర్ కావచ్చు, వీరిపైన ఏదైతే కేసులు నమోదు చేయాలని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఆదోని డీఎస్పీ నిన్న సాయంత్రం వీరిపైన సబ్ రిజిస్టర్ తో పాటు ఎవరైతే సీనియర్ రిజిస్ట్రెంట్ అలాగే జూనియర్ రిజిస్ట్రెంట్ అలాగే
ఎవరైతే రిజిస్ట్రేషన్ చేపించుకున్నారో వారిపైన కూడా ఇప్పుడు కేసు నమోదు జరిగింది. దాదాపు 35 కోట్లు విలువ చేసే 6 ఎకరాల భూమిని నకిలీ పత్రాలు పెట్టిన తర్వాత కూడా ఏ విధంగా రిజిస్టర్ చేశారనే దానిపైన ఇప్పుడు పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఇప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ తంతు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే డబ్బులు ఇస్తారో వారికే పన్ను జరుగుతున్నాయని చెప్పి ఎవరైతే బాధితున్నారో వారు ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఎవరైతే సబ్ రిజిస్టర్ ఉన్నారో వారితో పాటు 6 మంది పైన కేసు నమోదు చేసినట్లయితే పోలీసులు చెప్పడం జరిగింది. Thanks for the updates, Shivras.